అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుంది. క్లిప్స్ ఇప్పుడు తెచ్చిన ప్యాకెట్ మొత్తం పీకేసి ఇట్లా వేసేసింది కదా. సైకిల్ అక్కడ పాడేసింది. అన్నం మాత్రం తినట్లే. ఇక్కడ ఎట్లా పెట్టింది అట్లనే ఉంది అన్నం కదా. పెరిగేసి పెట్టమంది కానీ తినట్లేదు. ధను అల్లరి పిల్ల అయిపోయింది. లేదు, గుడ్ గర్ల్ కదా నువ్వు. ధను ఆ కార్టూన్ చూస్తుంది ఇంకా అట్లే. షోలో ఆర్డర్ పెట్టిన, ఆర్డర్ వచ్చింది. ఎలా ఉందో చూడాలి. హాట్ ప్యాకెట్ కర్రీ వచ్చేసి రొయ్యలు గారు బెలూన్స్ కొన్నది. ప్యాకెట్ మొత్తం తీసేసి ఇట్లా జిమ్మింది అన్నమాట. హెయిర్ బ్యాండ్ అది ఉండదు, ఓన్లీ 1 డే అయిపోద్ది దాని పని. ఇది హాట్ ప్యాడ్ ఆర్డర్ పెట్టా, ఇప్పుడు యూస్ ఉంటుంది కదా అని చెప్పి. ఎలా ఉందో చూడాలి. పెద్దదా ఇట్లా వచ్చింది. పెయిన్ రిలీఫ్కి ఎట్లా యూస్ అవుతుంది కదా అని చెప్పి పెట్టిన. ఏం తీకు, నేను ఇంత సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా చిన్నగా ఉంటుంది అనుకున్నాను, బట్ బాగుంది. హాట్ వాటర్ ఫిల్ చేసుకుని మనకి యూస్ అవుతుంది. ఏం చేస్తున్నావు ధను? క్యాప్ తీస్తున్నావా? ఇట్లా క్యాప్ వచ్చింది అట్లే. ఎలక్ట్రిక్ ఉన్నాయి కానీ నాకు దాని మీద ఇదే బెటర్ అనిపించింది, అందుకని చెప్పి ఇదే ఆర్డర్ పెట్టినా. బట్ పర్లేదు, బాగుంది. సెంటర్ క్లాస్ డ్రెస్ వచ్చేసింది. ఏం ప్యాంటు వేసుకుంది కానీ ఇప్పుడు కానీ వచ్చేసిన నీకు బట్టలు. డాడీ అయితే నైట్ అంతా తిరిగి ఇక్కడున్న సెంటర్లో నైట్కి నైటే తెచ్చారన్నమాట డ్రెస్ అయితే కూతురు కోసం. ధను అయితే ఏదన్నా ఉంటే చాలు, అంటే ఆ డ్రెస్ రెడీ అవ్వడంలో ఉంది కాబట్టి ఆమె తింటుందన్నమాట టిఫిన్, నన్ను ఏమి ఏడిపించకుండా. లేకపోతే ఆ ఒక్క ఇడ్లీ తినడానికి ఎంత టార్చర్ చేస్తుంది.
ఫైనల్లీ ధను అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మనకి శాంటా క్లాస్ క్యూట్గా రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇట్లా ఫోటోలు తీస్తాను. నుంచో పైకి గట్టిగా చెప్పు. హ్యాపీ క్రిస్మస్. శాంటా క్లాస్ రెడీ అయిపోయింది. నుంచో కమ్. ఇన్స్టాంట్లు చేస్తున్నాను నువ్వు.